హలో అండి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో మనం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ తెలుసుకుందాం. ఓకే, ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ప్రీవియస్గా 100 మార్క్స్కి ఉండేది, లాస్ట్ ఇయర్ నుంచి 80 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో అది 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, 3 hours డ్యూరేషన్. ఓకే, ఈ 80 మార్క్స్లో ఏమేమి ఉన్నాయి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి పేపర్ని 3 సెక్షన్గా డివైడ్ చేశాడు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఓకే, సో మన ప్రీవియస్గా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఏంటి, కంప్లీట్ సిలబస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ సిలబస్ ఇంగ్లీష్ది అప్లోడ్ చేశాను అనమాట. అది చూస్తే దీని మీద మంచి క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూసి ఈ వీడియోలోకి రండి. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏలో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసరికి మళ్ళీ 3 బిట్స్గా ఉన్నాయి. సో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. ఈ ఫస్ట్ బిట్ వచ్చేసరికి 3 క్వశ్చన్స్ వస్తాయి, ఏ, బి, సి. ఓకే, ఆ 3లో అవుట్ ఆఫ్ 3 ఎనీ 2 రాసేయచ్చు. ఎనీ 2 రాస్తే నీకు సో 2 into 4 8 మార్క్స్ వస్తాయి అనమాట. ఇవి మనకు ప్రోజ్ నుంచి వస్తాయి. ఎందులో నుంచి? ప్రోజ్ నుంచి వస్తాయి అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి పోయట్రీ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, ఈ పోయట్రీలో సేమ్ మళ్ళా ఎనీ 2 రాయాల్సి ఉంటుంది. 3 ఇస్తాడు, ఎనీ 2 రాయాలి. 2 into 4 8 మార్క్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ బిట్లో మళ్ళీ 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎనీ 2 యూ నీడ్ టు రైట్, నువ్వు రాయాల్సి ఉంటుంది. 2 into 4 8 మార్క్స్ అనమాట. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే షార్ట్ స్టోరీస్ నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి? షార్ట్ స్టోరీస్ నుంచి వస్తాయి అనమాట. సో ఓవరాల్గా మనకు లెసన్స్ 12 లెసన్స్ ఉన్నాయి. ఆ 12 లెసన్స్ నుంచి మనకు వచ్చేవి ఓకే 1 2 3 బిట్లో, ఒక్కొక్క బిట్లో 3 3 3 వస్తాయి అనమాట. అందులో మీరు రాయాల్సింది 2 2 2 6 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు వచ్చేటటువంటి టోటల్ మార్క్స్ ఎన్ని అంటే సో 8 8 8 ఓకే 24 మార్క్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్ కండి? 24 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనము సెక్షన్ బి. ఈ సెక్షన్ బి వచ్చేసరికి రీడింగ్ ప్యాసేజ్. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అన్నా రీడింగ్ ప్యాసేజ్ అన్నా బోత్ ఆర్ సేమ్ అనమాట. ఇందులో 2 ప్యాసేజెస్ వస్తాయి. ఒకటేమో సీన్ ప్యాసేజ్, ఇంకోటేమో అన్సీన్ ప్యాసేజ్. సీన్ ప్యాసేజ్ అంటే ఏం లేదండి, సో ఫోర్త్ బిట్ వచ్చేసరికి మనకున్నటువంటి లెసన్స్ నుంచి, షార్ట్ స్టోరీస్ నుంచి, అలాగే ప్రోజ్ నుంచి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ప్యాసేజ్ని తీసుకొని ఒక పారాగ్రాఫ్ని ప్యాసేజ్ లాగా ఇస్తాడు, ఫాలోడ్ బై క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్? 6 క్వశ్చన్స్ ఇస్తాడు. నిన్ను 4 రాయమంటాడు, ఎనీ 4 రాయమంటాడు. యూ విల్ గెట్ 4 into 1 యూ విల్ గెట్ 4 మార్క్స్ అనమాట. అర్థమైందా? రీడింగ్ ప్యాసేజ్కి ఎన్ని? ఫస్ట్ రీడింగ్ ప్యాసేజ్కి 4 మార్క్స్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి ఓకే సేమ్ రీడింగ్ ప్యాసేజే, కాకపోతే ఇది అన్నోన్ సోర్స్ అనమాట. డిఫరెంట్ సోర్స్ నుంచి బుక్లో ఒక చోట కంపైల్ చేశారనమాట. మన బుక్లో సో 15+ ఉన్నాయన్నమాట. ఆ 15+ మీరు చదువుకున్నట్లయితే యూ విల్ గెట్ 1 రీడింగ్ ప్యాసేజ్. సేమ్ 6 క్వశ్చన్స్ ఇస్తాడు, ఎనీ 4 అటెంప్ట్ చేయమంటాడు. యూ విల్ గెట్ 4 మార్క్స్ అనమాట. ఓకే, రీడింగ్ ప్యాసేజ్కి ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇక్కడ దాకా ఈ 32 మార్క్స్ వచ్చేసరికి మనకు క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ రీడింగ్ ప్యాసేజ్. నెక్స్ట్ సెక్షన్ సి. సో నెక్స్ట్ సెక్షన్ సిలో మనకి ఆల్మోస్ట్ 48 మార్క్స్కి ఉంది. మొత్తం కంప్లీట్గా గ్రామరే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ సెక్షన్ సి అటెంప్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సెక్షన్ సి బిట్ అనేది 6th బిట్ నుంచి స్టార్ట్ అయ్యి 17th బిట్ వరకు ఉంటుంది అనమాట. అంటే మీరు పేపర్లో ఒకసారి ఆన్సర్ షీట్లో సెక్షన్ సి 6th బిట్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత డైరెక్ట్గా 7th 8th 9th ఈ ఆర్డర్లోనే మీరు రాయాల్సి ఉంటుంది. సార్ 6th రాసి 6th తర్వాత నాకు 15th బాగా వచ్చని 15th రాస్తే అక్కడ సరిగ్గా కుదరదనమాట. ఏమంటున్నాడు అక్కడ? ఎట్ 1 place ఇన్ ద సేమ్ సీరియల్ ఆర్డర్ అంటున్నాడు అనమాట. సేమ్ సీరియల్ ఆర్డర్లో మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అందులో 6th బిట్ వచ్చేసరికి మనకేంటంటే మ్యాచ్ ఎనీ 8 of the followings. ఓకే, ఎనీ 8 of the followings అంటే ఏం లేదండి, మనకు ప్రతి ఒక్క లెసన్లో ఒక్కొక్క లెసన్లో కొంచెం టఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయి, డిఫికల్ట్ వర్డ్స్ అనేవి ఉంటాయి కదా. వాటికి ప్రతి లెసన్ వెనకాల మనకు గ్లోసరీ అని ఇచ్చాడనమాట. అందులో నుంచి మనకు ఒక 10 ఓకే కాలం ఏలో 10 వర్డ్స్ ఇచ్చి కాలం బిలో 10 మీనింగ్ ఇస్తాడనమాట జంబుల్డ్గా. ఎనీ 8 నువ్వు
మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అంటే ఏం సింపుల్గా చెప్పాలంటే వర్డ్స్ దాని యొక్క మీనింగ్స్ని మ్యాచ్ చేయాలన్నమాట. సో దానికి మీకు 8 కరెక్ట్గా చేస్తే 8 ఇంటూ హాఫ్ మార్క్ 4 మార్క్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అది మనకు 6th బిట్. 7th బిట్ వచ్చేసరికి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉందన్నమాట. సో మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 10 వర్డ్స్ కింద మీకు అండర్లైన్ ఇస్తాడనమాట. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అని ఇస్తాడు, లేదా ఇట్ కింద అండర్లైన్ ఇస్తాడు. ఇట్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇట్ ఏంటిది ప్రొనౌన్ అనమాట. ఈ విధంగా మీరు ఐడెంటిఫై ఎనీ 8 చేస్తే యూ విల్ గెట్ ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. అది 7th బిట్. 8th బిట్ వచ్చేసరికి సేమ్ ఎనీ 8, బట్ ఏంటి ఇక్కడ అంటే ఆర్టికల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఆర్టికల్ కూడా నేర్చుకుంటాము. 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, అందులో సూట్ అయ్యేటటువంటి ఆర్టికల్ని ఫిల్ చేయమంటాడు. ఏనా, యానా, దానా లేదా నో ఆర్టికలా అని పెట్టమంటాడు అనమాట. సేమ్ ఇక్కడ కూడా 8 నువ్వు కరెక్ట్గా చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ వచ్చి 4 మార్క్స్ వస్తాయి అనమాట. అంటే ఒక దానికి హాఫ్ మార్క్. నెక్స్ట్ 9th బిట్ వచ్చేసరికి సేమ్ ఫిల్ ఇన్ ఎనీ 8. ఇక్కడ ఏం ఫిల్ చేయాలంటే ప్రిపోజిషన్స్ ఫిల్ చేయాలన్నమాట, సూటబుల్ ప్రిపోజిషన్. సో మనము ప్రిపోజిషన్స్ కూడా కంప్లీట్గా నేర్చుకుంటాం అనమాట. 10 ఫిల్ ఇన్ ద 10 ఆర్ 11 ఆర్ 12 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. 8 ఎనీ 8 కరెక్ట్గా చేయమంటాడు. ఒక్కొక్క దానికి కరెక్ట్ దానికి హాఫ్ మార్క్ ఇస్తాడు. 8 ఇంటూ హాఫ్ మార్క్స్, టోటల్గా 4 మార్క్స్ మీకు వస్తాయి ప్రిపోజిషన్ నుంచి. నెక్స్ట్ 10th బిట్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ఎనీ 4 ఏమంటున్నాడు, వర్బ్స్ అంటే నథింగ్ బట్ టెన్సెస్ అనమాట. అంటే టెన్సెస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, మళ్ళీ సేమ్ అనమాట. సో కాకపోతే ఇక్కడ వెయిటేజ్ పెరిగింది. ఏమిస్తాడు, ఒక 6 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి అందులో ఎనీ 4 కరెక్ట్ అయినట్లయితే ఈచ్ వన్కి 1 మార్క్ క్యారీ చేస్తూ నీకు 4 మార్క్స్ వస్తాయి అనమాట. అంటే టెన్సెస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, టెన్సెస్ నేర్చుకున్న టెన్సెస్ నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 11th బిట్ వచ్చేసరికి రీరైట్ ఎనీ 4. ఇక్కడ ఏంటివంటే రీరైట్ చేయమంటాడు. ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని అతను చెప్పిన దాంట్లోకి మార్చమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ని యాక్టివైజ్లోకి ఇస్తాడు, దాన్ని మిమ్మల్ని యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మార్చమంటాడు. ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ ఇస్తాడు, దాన్ని మిమ్మల్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటాడు. ఒక సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ రాయమంటాడు. ఒక సెంటెన్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పాజిటివ్ డిగ్రీ ఇచ్చి దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి రాయమంటాడు అనమాట. సో అట్లా మీకు 6 ఇస్తాడనమాట. 6లో ఎనీ 4 నువ్వు రీరైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి 1 మార్క్ వస్తుంది. నువ్వు మ్యాక్సిమం 4 మార్క్స్ తెచ్చుకోవడానికి అవసరం ఉంటుంది అనమాట. ఇది 4 మార్క్ బీట్ అనమాట. నెక్స్ట్ సో 12th వన్ వచ్చేసరికి రీరైట్ ఎనీ 4. ఇక్కడ ఏంటంటే ఎర్రర్స్ ఉంటాయి, ఆ ఎర్రర్స్ని తీసేసి మళ్ళీ రీరైట్ చేయాలన్నమాట. ఏమన్నా మిస్టేక్ ఉంటుంది కదా, ఆ మిస్టేక్ని రీరైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ కూడా అంతే, ఒక్కొక్క రీరైట్ ఎర్రర్కి 1 మార్క్ వస్తుంది, మ్యాక్సిమం 4 మార్క్స్ అనమాట. 4 కరెక్ట్ చేస్తే 4 మార్క్స్. నెక్స్ట్ వన్ 13th బిట్ నుంచి. ఓకే, సో 13th, 14th, 15th, 16th, 17th ఇవన్నీ కూడా వర్డ్ గ్రామర్కి సంబంధించినటువంటివి. ఆ వర్డ్ గ్రామర్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి సైలెంట్ మిస్సింగ్ లెటర్స్ని అంటే స్పెల్లింగ్స్ అనమాట. స్పెల్లింగ్స్ ఒక 2 బ్లాంక్స్ ఇస్తాడు, అర్థమవుతుందా, 2 డాష్ ఇస్తాడు. అందులో సూటబుల్ ఏది కరెక్ట్గా పెడితే కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. మిస్సింగ్ లెటర్స్ అని అంటాడు, నథింగ్ బట్ స్పెల్లింగ్స్ అనమాట. స్పెల్లింగ్స్లో ఎనీ 8 కరెక్ట్గా చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, మీకు 4 మార్క్స్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ 14th బిట్ వచ్చేసరికి ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్స్. ఒక వర్డ్ ఇస్తాడు, అందులో ఏది సైలెంట్ లెటరో ఐడెంటిఫై చేయమంటాడు. 90% కాన్సోనెంట్ నుంచే వస్తాయి అనమాట. సో ఆ బిట్ పేరు ఐడెంటిఫై ద కాన్సోనెంట్ సైలెంట్ లెటర్స్ అని ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే, మీకు ఏంటి, సో 8 ఒక్కొక్క దానికి హాఫ్ మార్కే. 8 ఇంటూ హాఫ్ మార్క్ 4 మార్క్స్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ 15th బిట్ వచ్చేసరికి ఓకే ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తాడు. సో మనకు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా నేర్చుకుంటాం అనమాట. ఆ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మనకి ఏం చేస్తాడంటే నీకు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చి దాన్ని నార్మల్ స్పెల్లింగ్లోకి రాయమంటాడు. అది చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. అవి కూడా అంతే, 6 ఇస్తాడు. యూ కెన్ రైట్ ఎనీ 4 కరెక్ట్ అయితే మ్యాక్సిమం 4 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట. యూ విల్ గెట్ ఇక్కడ కూడా నీకు 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ 16th వన్ వచ్చేసరికి ఆడ్ సౌండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఒక 3 వర్డ్స్లో ఈ అని ఉంటుంది, కానీ కొన్ని చోట్ల 2 వర్డ్స్ ఏమో ఈగా పలుకుతుంది, ఒక చోట ఏమో ఏలాగా పలుకుతుంది అనమాట. అట్లా ఆడ్ సౌండ్ని సర్కిల్ చేయమంటాడు అనమాట. సో అట్లా మీకు 6 ఇస్తాడు. ఆ 6లో సో
ఎనీ 4 చేయమంటాడు. సో ఎనీ 4 మ్యాక్సిమం 4 మార్క్స్, ఒక్కొక్క దానికి 1 మార్క్ ఇస్తాడు. 4 into 1 మార్క్స్ 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 17th వన్ వచ్చేసరికి కౌంట్ నెంబర్ ఆఫ్ సిలబుల్స్, అంటే ఇచ్చినటువంటి వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, మనం ఆ సిలబుల్స్ గురించి కూడా నేర్చుకుంటాం అనమాట. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ని సిలబుల్గా డివైడ్ చేస్తూ మనము చదివితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒక వర్డ్ ఇస్తాడు, అందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, 1 or 2 or 3 or 4 ఇట్లా అడుగుతాడు అనమాట. సో అవి కూడా అంతే, 6 ఇస్తాడు, దే లాస్ట్ రైట్ ఎనీ 4 అని చెప్తాడు అనమాట. ఒక్కొక్క దానికి 1 మార్క్, 4 into 1 మార్క్ 4 మార్క్స్ అవుతాయి అనమాట. సో ఇది మనకు ఓవరాల్గా టోటల్గా సెక్షన్ 3 సెక్షన్స్లో 17 బిట్స్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం మనకు ఒక్కొక్క దానికి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. కాకపోతే కొన్ని హాఫ్ మార్క్స్ బిట్స్ ఉన్నాయి, కొన్నేమో 1 మార్క్ బిట్స్ ఉన్నాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ అనమాట. ఓకే, సో ఇది మనకు ఓవరాల్గా 80 మార్క్స్ పేపరు. సో ఇది మనకు పేపర్ ప్యాటర్న్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే తప్పకుండా మా వీడియోని షేర్ చేయండి. తర్వాత వీడియోలో నేను ఖచ్చితంగా హౌ టు గెట్, ఓకే, సో 99 మార్క్స్ 99 మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి, 80 మార్క్స్ థియరీలో ప్లస్ 20 మార్క్స్ ప్రాక్టికల్లో కలిపి ఓవరాల్గా 99 వచ్చే విధంగా ఏ విధంగా స్ట్రాటజీ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే, అదేవిధంగా ఇంగ్లీష్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూడండి. సార్ సాంస్క్రిట్ కూడా కావాలి అంటే సాంస్క్రిట్ యూట్యూబ్ ఛానల్ మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి సార్ది నేను సజెస్ట్ చేస్తాను. ఆయన